మెయిన్ గాడ్ నవ్వుల రారాజు అయినటువంటి బ్రహ్మానందం గారికి బయోపిక్ అనుకున్నాను కంప్లీట్లీ ఏదైతే మనకు రిలీజ్ చేసినట్టు పోస్టర్ ఫస్ట్ లో చూస్తున్నట్లయితే కంప్లీట్లీ మనం అయితే బ్రహ్మానందం గారి కంప్లీట్ రివ్యూ అయితే చెప్పుకోబోతాం. సో కొత్త మనం సబ్స్క్రైబ్ చేసుకోబోతాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన వెళ్ళాలని ఆల్మెట్ ట్యాప్ చేస్తుంది. మూవీ అనేది ఓకే భయ్యా, అండ్ సాంగ్స్ బీజిఎం వాయిస్ పక్కన పెట్టేసినట్టయితే మూవీ అనేది స్టోరీ ఏదైతే ఉందో బేస్ అనేది కొంచెం అంత బిల్డ్ చేస్తుంటే ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది. సో ఓవరాల్ బిల్డ్ చేసిన వరకు అయితే ఓకే అనిపించింది. స్టోరీ విషయానికి వచ్చినట్లయితే మనకి కంప్లీట్లీ చూసినట్లయితే మన ఏదైతే మన మెయిన్ హీరో ఉన్నాడో హీరో అయితే మూవీలోకి వెళ్ళాలని చెప్పి కొన్ని స్పాట్లు అయితే పడుతుంటాడు. సో దానికోసం తనకి అమౌంట్ అయితే కావాల్సింది, కొంత అమౌంట్ అయితే. సో వెంటనే మన ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నటువంటి బ్రహ్మానందం గారు అయితే కలుస్తాడు. సో బ్రహ్మానందం గారు తన ఊరికి ఎందుకు తీసుకెళ్ళాడు, సో ఇప్పుడు బ్రహ్మానందం గారు యూత్ కి చెప్పాలనుకున్నది ఏంటి, సో ఇవన్నీ అయితే మనకి మూవీ స్టోరీ ప్లాట్ అయితే తీసుకున్నారు అయితే. ఇంకా మూవీలో మెయిన్ విషయానికి వచ్చినట్టు ఎప్పుడు నవ్వించే మన గాడ్ మెయిన్ గాడ్ అయితే మనకి ఫస్ట్ టైం ఏడిపించేశాడు భయ్య. పర్ఫెక్ట్ ఎమోషన్స్ అయితే ఆడియన్స్ అయితే ఎమోషన్ అయితే తెప్పించాడు అనుకోండి. ఇంతవరకు చూసినట్లయితే ఇప్పుడు దాకా రిలీజ్ అయినటువంటి అన్ని మూవీస్ అయితే మెయిన్ గాడ్ వేరే లెవెల్ అయితే చూసాం. అండ్ తను నవ్వించిన మూవీస్ చాలా ఉన్నాయి, అండ్ తను ఏడిపించిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ లిస్ట్ లో ఈ బ్రహ్మానందం మూవీ కూడా అయితే వాటికైతే చేసేసుకోవచ్చు. బట్ ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అక్కడైతే కొంచెం ఇంకా ఎంగేజ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అయితే మనకి ఇంటర్వల్ బ్లాక్ దగ్గర అయితే మనకి ఆ ఊరికి తీసుకెళ్లే సీన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరుగుతుంది మనకి. బట్ అక్కడ మనకి ఊరికి వెళ్ళిన తర్వాత అయితే స్టోరీ అనేది చాలా స్లోగా జరుగుతుంది. స్క్రీన్ ప్లే కొంచెం మైనస్ అయితే నేను చెప్పాను, ఎందుకంటే స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బిల్డ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. ఈ సీన్స్ అనేది కొంచెం ముందు పెట్టుకుని ఏం జరగలేదంటే చాలా కొంచెం ఆడియన్స్ ఎంగేజ్ అనేది పెరిగేదేమో నా ఛాన్స్. స్టోరీ వైజ్ ఇంకా లవ్ ట్రాక్ వైజ్ చూసినట్లయితే ఓకే అన్నట్టు సాగుతుంది తప్ప అంతకు మించి హై లెవెల్ కి అయితే తీసుకెళ్ళడం అయితే జరగలేదు. ఈ రోల్ అయితే బ్రహ్మానంద పర్ఫార్మెన్స్ అయితే కీ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. కంప్లీట్ గా చూసినట్లయితే బ్రహ్మానంద గారి ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా మంది ఇది బయోపిక్ అనుకుంటారు, కానీ ఇది బయోపిక్ అయితే కాదు, సపరేట్ గా బ్రహ్మానంద గారి అపీరెన్స్ ఉందంటే. బ్రహ్మానందం అనే స్టోరీకి టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ మూవీ మొత్తం అనేది మనకి బ్రహ్మానంద గారు లీడ్ చేయబోతున్నారు. సో వన్ మ్యాన్ షో అంటారు కదా, ఆ విధంగా అయితే బ్రహ్మానందం గారు ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ బ్రహ్మానందం అనే పేరుకి ఒక మీనింగ్ కూడా మనకి మూవీలో చెప్పడం జరిగింది. సో అదైతే చాలా బాగుంది అనిపించింది. ఎండింగ్ విషయానికి వచ్చినట్లయితే క్లీన్ ఎండింగ్ అయితే పోయా, కంప్లీట్ గా చూసినట్లయితే ఎమోషనల్ టచ్ ని పెంచి ఇంకా బ్రహ్మానంద గారి ఆన్ డైలాగ్స్ అయితే క్లీన్ ఎండింగ్ అయితే జరిగింది. సాటిస్ఫైయింగ్ అండ్ సాటిస్ఫైయింగ్ అంటే ఓకే అని అయితే నేనైతే చెప్తాను. ఇంకా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయి ఇంకొంచెం బెటర్ దెన్ అంటే ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ లో తీసుకుంటే ఇంకా మూవీ అయితే స్కోప్ పెరిగేదేమో నా ఛాన్స్. ఇంకొంచెం పెంచిన అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంది. సో దాన్ని కొంచెం బిల్డ్ చేసినా కానీ మూవీ అనేది పైకి వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఓవరాల్ గా చూసినంత వరకు అయితే మూవీ అనేది బాగానే ఉంది. వన్ టైం వాచింగ్ మూవీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను చెప్పాను 5కి 2.75 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో మీరు మూవీ చూసారు వెంటనే మనసు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మూవీ చూసిన వాళ్ళు అండ్ ఎలా ఉంటుందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది. సో దీస్ వీడియోస్ టేక్ కేర్.